అయితే ఆర్జీవీ వ్యూహం గురించి అందరికీ తెలిసిందే. రీసెంట్గా హైకోర్టులో స్టే రావడం వల్ల ఆ మూవీ ఆగిపోయింది. ఈరోజు రిలీజ్ అవ్వాల్సింది. సో అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే, గతంలో ఎన్టీ రామారావు గారు కూడా ఇందిరాగాంధీ గారి గురించి కొన్ని సినిమాలు తీశారు, ఒక పాట కూడా రాయించారని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎన్టీ రామారావు గారే కాదు, కృష్ణ గారు కూడా ఎన్టీ రామారావు గారి గురించి కొన్ని సినిమాలు తీశారంట, రాజకీయ పరమైన సినిమాలు. అయితే ఎన్టీ రామారావు గారు కూడా ఇందిరాగాంధీ గారి పైన ఒక పాట కూడా రాయించారని చెప్పేసి చెప్తున్నారు విశ్లేషకులు. సో అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం? ఆర్జీవీ ఇప్పుడు ఆర్జీవీ హైకోర్టులో స్టే ఇచ్చారు కదా మూవీకి. సో అది ఆపడం వెనక కరెక్టా రాంగా? అంటే ఇప్పుడు అప్పట్లో అది వాస్తవం అండి. గండికోట రహస్యం అనే ఒక సినిమా, తర్వాత మండలాధ్యక్షుడు అని ఒక సినిమా. అందులో గండికోట రహస్యంలో అనుకుంటా కోట శ్రీనివాసరావు గారు ఎన్టీఆర్ గారి లాగా ఇమిటేట్ చేస్తూ ఆయనే డబ్బింగ్ చెప్పుకోవడం కూడా జరిగింది. ఓకే. ఆ తర్వాత మండలాధ్యక్షుడిలో కూడా సేమ్ పాత్రధారులు ఎవరో నాకు ఐడియా లేదు, ఈయనేమో అట్లా జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీ మీద తీశారు అన్నది మాత్రం నాకు ఐడియా లేదు, అది అవాస్తవం నాకు తెలిసినంతవరకు. బట్ ఇండైరెక్ట్గా పాట రాయించవచ్చు. దాని సందర్భంగా కొంతమంది అంటే వీరబ్రహ్మంగారు చరిత్ర మూవీలో అది బ్రహ్మంగారు చెప్పే కాలజ్ఞానంలో చెప్పారు. రాబోయే రోజుల్లో బ్రహ్మంగారు కాలజ్ఞానం ఉంది. ఒక విధవ అంటే దాన్ని ఏమంటారు, పూర్వశ్వాసిని అనొచ్చు, మంచి వర్డ్ అయితే. అంటే భర్త లేని వారు, భర్త లేని ఒక ఇల్లాలు భారతదేశాన్ని పరిపాలిస్తుంది అన్నట్టుగా ఉందంట కాలజ్ఞానం. దానికి ఎగ్జాంపుల్గా ఆ పాటలో ఉంటుంది. శివ గోవింద గోవింద అనే పాటలో రకరకాల కాలజ్ఞానం నుంచి 4-5 పాటలు ఉంటాయి. సేమ్ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర అని అందులో బ్రహ్మంగారి పాత్ర ఎన్టీఆర్ గారు పోషించారు, సిద్ధుడు పాత్ర బాలకృష్ణ గారు పోషించారు ఆ సినిమాలో. సో అందులో ఏంటంటే ఆ పాటలో అలా ఉంటుంది, ఇలా పలానా దగ్గర ఇలా ఇప్పుడు ఇంకో పలానా ఒక ఊర్లో ఉదయం అంతా తాటి చెట్టు నిలిచి ఉంటుంది, రాత్రి వేసరికి పడుకుని ఉంటుంది, అలాంటివన్నీ జరిగాయి కదా. ఒక 3 ఏళ్ళ పాప వేదాలు వల్లిస్తుందని చాలా చెప్పారు, అవన్నీ జరిగాయి. వేప చెట్టుకి పాలు కారుతాయని ఇవన్నీ చెప్పారు కదా. సో అలాగే ఒక విధవరాలు భర్త చనిపోయిన ఆవిడ పాలిస్తుందని అన్నట్టుగా అందులో ఉంటుంది. దాన్ని ఈవిడికి ఆపాదించుకొని అలా చెప్తే మనం ఏం చేయలేం, కానీ అట్లా డైరెక్ట్గా అయితే ఏం చేయలేదు. కాకపోతే ఇంకొంతమంది విశ్లేషకులు ఏమన్నారంటే, అప్పట్లో యమగోళ అనే సినిమాకి యముండా అని ఉంటుంది, అంటే ఏ ముండా అన్నట్టుగా పిలిచేలాగా అన్నారని చెప్పి అప్పట్లో కొన్ని పత్రికలు అలా రాసాయి. అందుకోసమే ఆయన అలా తీపిచ్చాడు అన్నట్టుగా. బట్ అది ఎక్కడ డైరెక్ట్గా పేరు పెట్టి కానీ ఏమనలేదు. సినిమా ఇప్పుడు మీకు ఐడియా ఉందో లేదో, ఒకప్పుడు ప్రతి శనివారం ఎప్పుడో వచ్చేవి ఆర్టికల్స్, ఆంధ్రభూమి అని కానీ తర్వాత ఆంధ్రజ్యోతి అని కానీ కొన్ని పేపర్లలో, ఈనాడు మ్యాగజైన్స్లో వచ్చేవన్నమాట. సినీ క్రిటిక్స్ రాసేవారు ఆర్టికల్, ఏ సినిమా జెన్యున్గా రాసేవారు. ఈ సినిమా ఏంటి, ఎంతవరకు ఆడుతుంది, ఎంతవరకు ప్రజల్ని మెప్పించగలిగింది, ప్రజల మనసుని ఎంత అన్నట్టుగా. అలాంటి సందర్భాల్లో ఒక జర్నలిస్టు ఇలా రాసిన సందర్భం ఇది. ఈ యమగోళ సినిమా టాపిక్ కానీ, లేదంటే ఇందిరాగాంధీ గారిని ఉద్దేశించి పాట పెట్టారని కానీ చాలా రకాలుగా కూడా మనం అనుకున్నాం. అయితే ఇక్కడ వ్యూహం దగ్గరకు వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్గా అవే పేర్లు అవే పాత్రలు పెట్టి తీస్తున్నారు. అది కాకుండా అప్పుడు సినిమా రిలీజ్ అయిన సినిమాలు అవి ఎన్నికల నేపథ్యమో ఎన్నికల సందర్భమో లేదో నాకు తెలియదు, నేను బాగా చిన్నవాడిని. కానీ ఇప్పుడు ఇది ఎన్నికల సందర్భం కదా, ఇంకా 2 నెలల్లో ఎన్నికలు ఉంటున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ దృష్టిలో కానీ, లేదంటే న్యాయపరమైన దృష్టిలో కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ ఈ విభేదాలు రెచ్చగొట్టేలాగా ఒకరికొకరు కొట్టుకునే విధంగా ఉండకూడదనే కదా. ఇప్పుడు అంతకుముందు ముంబై సినిమా వచ్చింది. ముంబై సినిమాకి ఐడియా ఉందా? మణిరత్నం బొంబాయి సినిమా. అక్కడ ఏంటంటే ఒక హిందూ ముస్లిం ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు కదా, వాళ్ళు అక్కడ నుంచి బొంబాయి వెళ్ళిపోతారు. బొంబాయి అల్లర్లో వాళ్ళిద్దరు పిల్లలు తప్పిపోతారు, తర్వాత లాస్ట్లో కలుస్తారు. అది సినిమా స్టోరీ. సో అక్కడ సినిమా పరంగా కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మనీషా కొయిరాలా పాత్ర చేసిన హీరోయిన్ ఒక దగ్గర ఆవిడ హీరో కోసం పరిగెడుతూ వెళ్తుంటే ఆమె బురకాకి ఒక లంగర్ తగిలితే ఎప్పటికీ లాగుతుంటే రాదనమాట. ఆ పాట కూడా ఉంటుంది, ఉరికే చిలక. ఆ పాటలు మీరు అబ్జర్వ్ చేయండి. సరే రాలేదు కదా అని చెప్పి ఆమె ఇంకా దాన్ని విడిచిపెట్టేసి వీడి కోసం పరిగెట్టి వస్తుంది, హీరో కోసం, అరవింద్ స్వామి కోసం.
సో దాన్ని కూడా క్రిటిక్స్ కొంతమంది ఏం చెప్పారు, అక్కడ ఏం చెప్పారంటే ఒక ముస్లిం అమ్మాయి బురకా అసలు పైకి తల తీయదు, అలాంటిది బురకా విడిచిపెట్టి పరిగెట్టినట్టు చూపించారు, మణిరత్నం ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా కొంతమంది స్టేట్మెంట్లు ఇవ్వడం, ఆ విధంగా అది ముస్లింలు హిందువులకి హిందూ అబ్బాయిని ప్రేమించడం ఏంటి అన్నట్టుగా చాలా లైట్గా మత ఘర్షణలు కూడా వచ్చాయి. సో అక్కడ డైరెక్ట్ ఉద్దేశం ఏంటి, ప్రేమకు ఏవి అడ్డు కావు అని చెప్పే ఉద్దేశం ఆయన మణిరత్నం గారు. బట్ వీళ్ళు అలా అర్థం చేసుకున్నారు. అది ఇష్యూ అవడం ముంబైలో అయితే మీరు నమ్మరు, ముంబైలో బొంబాయి సినిమా ఏ థియేటర్లో ఆడుతుందో ఆ థియేటర్లకు పోలీస్ సెక్యూరిటీ పెట్టి ప్రతి ఒక్కరిని స్కాన్ చేసి చెక్ చేసి మరీ పంపించారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా బాబాయ్ ఫ్రెండ్ ఒకరు వెళ్ళారంటే ఆయన చెప్పారు క్లియర్గా, ఇట్లా ఉంది అక్కడ పరిస్థితి, ఏంటి అంత క్రౌడ్ ఉంది, జనాలు ఉన్నారు, ఫుల్ సెక్యూరిటీలో ఉంది ఏంటి అని చెప్పి నేను వెళ్ళాను సినిమాకి. అప్పుడు సినిమా అయితే బాగానే ఉంది, దాన్ని ఇట్లా అప్పటికే ఆ సినిమా వల్ల అలర్లు అయ్యాయి. ఆ సినిమా తర్వాత మణిరత్నం ఇంటి మీద కూడా బాంబు దాడి జరిగింది. అఫ్ కోర్స్ ఏం అవ్వలేదు అనుకోండి, ఆయన ఇంటి మీద బాంబులు విసిరారు, నాటు బాంబులేవు సుహాసిని మణిరత్నంకి. అంటే ఇట్లాంటి ఏవైనా చెదురుమదురు ఘటనలు పర్సనల్గా తీసుకొని కార్యకర్తలు కానీ ఈ వర్గం వాళ్ళు కానీ ఆ వర్గం వాళ్ళు కానీ గొడవ పడొచ్చే ఉద్దేశం కూడా మేబీ స్టే ఇచ్చిండొచ్చు కదా. అంటే డైరెక్ట్గా తీయడం వల్ల అది ఇబ్బంది. దట్టు ఎలక్షన్లు కొద్ది నెలలు ఉన్నాయి, ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేది వాస్తవం, లేదంటే ప్రభుత్వం కక్ష సాధింపులుగా కొంతమంది నాయకులను అరెస్ట్ చేస్తున్నారన్న ఉద్దేశంలో వాళ్ళు ఘర్షణ పడి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందిగా. డైరెక్ట్గా వాళ్ళని ప్రస్తావించి వాళ్ళని పెట్టి కదా. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది. ఒకప్పుడంటే సినిమా తప్ప వేరే మీడియా ఉండేది కాదు, టీవీ అన్నా కూడా ఏదో DD1 ఉండేది మధ్యలో ఎప్పుడో. లేకపోతే ఒక ఆర్జీవి గారిని పెట్టి సినిమా తీయించి ఎలక్షన్ టైంలో వాళ్ళందరి మైండ్ సెట్ని కూడా ఈయన వైపు డైవర్ట్ చేయడానికి అన్న ఒక స్ట్రాటజీ అని చెప్పొచ్చా? అదే కదా స్ట్రాటజీ. కాబట్టే ఇది ఫస్ట్ వ్యూహం రిలీజ్ అయినప్పుడు దాన్ని స్టేజ్ తీసుకున్నప్పుడు కూడా ఏం చెప్పారు, ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా కాదు, తాడేపల్లి స్క్రిప్టు, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ఎలా చెప్తే అలా నడుచుకుంది, పేరు మాత్రం వర్మ వేసుకున్నారు అని అన్నారు. కానీ తర్వాత వర్మ గారు లేదు, అదే వాళ్ళు ఏం చేయలేదు, నేనే చేశాను అన్నట్టుగా ఆయనే అన్నిటికీ నిలబడి మాట్లాడుతున్నారు, నేనే చేశానని కూడా చెప్తున్నారు. జనరల్గా ఆయన ఏంటంటే ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ దేవుడికి కానీ వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ కొమ్ము కాసే వ్యక్తి కాదు. ఆయన ఎవరి గురించి ఎవరి వైపు ఫేవర్గా మాట్లాడు, అందరికీ ఒకేలా మాట్లాడతాడు కదా. ఆయనకి భార్య తల్లి కూతురు వాళ్ళ ఫీలింగ్స్ అందరూ సమానం, ఆయన దృష్టిలో అందరిని ఒకేలా ట్రీట్ చేస్తాడు కదా. మాట్లాడేటప్పుడు పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఎందుకుంటున్నారు ఆయన? నిజంగా ఆయన ఫేవర్గా ఉంటున్నాడా, లేదా ఆయన ద్వారా రాజకీయ లబ్ధి కోసం ఈ విధమైన సినిమాలు తీయిస్తున్నారా? ఇంకా అందులో కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఫిమేల్ క్యారెక్టర్ హీరోయిన్, ఆల్మోస్ట్ ఆల్ హీరోయిన్ క్యారెక్టర్ వ్యూహంలో మీరు పథకాల మీద వెళ్ళిపోతే అభివృద్ధి మాట ఏమిటి అని అడుగుతుంది. అంటే అభివృద్ధి లేదు చేయలేదని వాళ్ళకి తెలుసు కదా, దాన్ని నెక్స్ట్ 5 ఏళ్ళు మేము అభివృద్ధి చేస్తామనే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఇది, అంతే కదా. అభివృద్ధి చేయలేదని విషయం వాళ్ళకి తెలుసు, కేవలం పథకాల మీద అన్ని పెడితే అభివృద్ధి మాట ఏంటి అని అడుగుతుంది అక్కడ ఫిమేల్ క్యారెక్టర్ కదా, లీడ్ రోల్ క్యారెక్టర్కి భారతి గారు మేబీ అదే చెప్తున్నాను. సో అక్కడ అర్థం ఏంటి, మాకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి, ఈసారి అభివృద్ధి అంటే చూపిస్తామని. ముందంతా పథకాలు చూపించాం, ఇప్పుడు అభివృద్ధి అంటే చూపిస్తామనే ప్రయత్నాన్ని, అలా అడిగే విధానాన్ని జనాల మైండ్లోకి చొప్పించే ప్రయత్నం ఇది. రెండోసారి కూడా ఓటు అడగడానికి, లేకపోతే నువ్వేం చేసావు అని అంటారు కదా జనాలు. ఆల్రెడీ సెగ తగులుతుంది కదా, కింద స్థాయిలో అందరూ కూడా సైలెంట్గా ఎందుకు ఊరుకుంటున్నారు, మంత్రులతో సహా ఎవరు ఎక్కడే మాట్లాడలేదు ఎందుకు, సెగ తగిలిందిగానే కదా. ఒకవేళ ఆర్జీవి గారు బలగం సినిమా రోడ్ల మీద తెర కట్టి వేసేశారు ఇక్కడ తెలంగాణ, బలగం సినిమా ఐడియా ఉందా మీకు? అది చెప్పండి. అలా ఈ వ్యూహం సినిమా కూడా ఆంధ్రప్రదేశ్లో వేసేస్తే బలగంకి కోర్టు కేసు ఏమవ్వలేదే, దాని ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదే అర్థమైంది, నేను వస్తున్నాను అక్కడికే. దాని స్టే ఏమి తేలేదే, దాని కోర్టు మీరు ఎక్కడ ప్రదర్శించకూడదు అనేవి ఆంక్షలు విధించలేదే. ఇక్కడ రిలీజే చేయట్లేదు కదా, రిలీజ్ అవ్వాలంటే ముందు కోర్టు పర్మిషన్ రావాలి, కోర్టు స్టే విధించింది, ఎలా రిలీజ్ చేస్తారు? అక్కడ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంటుంది కదా సార్, చేసే ఛాన్సెస్ ఉంటే. ఇప్పుడు చేసే ఛాన్స్ మేబీ మీరు అన్నట్టు కోర్టు ఎన్నోసార్లు ఎన్నో ముట్టికాయలు వేసినా కూడా వాళ్ళకి నచ్చింది చేసుకెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే చేయొచ్చేమో. కానీ కోర్టు స్టే ఇచ్చిందంటే నేను కేబుల్ ఆపరేటర్కి ఇచ్చి టీవీలో వేసేస్తా,
తెరల కట్టి రోడ్డు మీద వేసేస్తా, పెద్ద 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 కాలేజీల్లో స్టూడెంట్స్ పిలిచి ఆడిటోరియంలో వేయిస్తారంట కూడా అది స్టే అంటేనే ఆపేయమని అన్ని విధాలుగా, అన్ని మీడియంలో కూడా ఆపమని అర్థం నాకు తెలిసినంతవరకు. మేబీ మీరు అన్నట్టు ఇలాంటి కొత్త కొత్త ఐడియాలు ఇస్తే వాళ్ళు రేపు స్టార్ట్ చేస్తారేమో మీ ఐడియాల ద్వారా. ఓకే, అది కూడా నేరమే కదా. ఇప్పుడు పైరసీ వద్దంటున్నారు, పైరసీ వద్దు, సరే నేను టీవీలో చూస్తే పైరసీ, సిస్టంలో చూస్తా, ల్యాప్టాప్లో చూస్తా అంటే అది పైరసీ కాదా చెప్పండి? అది పైరసీయే కదా. లేదా చిన్న చిన్న ప్రాజెక్టులు ఒకప్పుడు ఊర్లలో ఇళ్లలో గోడ మీద వేసేవారు, లేదంటే తెర కట్టేవారు, ఐడియా ఉందా? అలా అది వేసినా సినిమా వేసినట్టే కదా. ఓకే, భలే ఐడియాలు ఇస్తారండి మీరు.